అది మర్చిపోయి మేము అన్నీ చేశామంటే మాటలు నేను గంట 2 గంటలు ప్రసంగం చేయొచ్చు నోరుందని. ఆచరణలో ఎంతవరకు జరుగుతుంది? అచ్చెన్నాయుడు చెప్పింది వాస్తవమా కాదా? ఇందులో ఏమైనా తప్పుందా? మీరు నేను వాదించుకున్న న్యాయ నిర్ణేతలు ప్రజలు, రైతులు, వాళ్ళు రేపు ఎన్నికొచ్చేటప్పుడు ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందనేది ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మనం వాదించుకుంటే దానివల్ల ఫలితం 5 సంవత్సరాల అధ్యక్ష. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అన్ని చెప్పారు. 5 సంవత్సరాల్లో ఒక్క సెంటు భూమి సాయిల్ టెస్టింగ్ చేయకుండా మీరు వ్యవసాయాన్ని అభివృద్ధి చేశానంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? లేకపోతే మీ దగ్గర రికార్డు ఉంటే తీసుకొచ్చి అచ్చెన్నాయుడు నువ్వు చెప్పింది తప్పు, ఇంతమంది రైతుల దగ్గర టెస్ట్ చేశాము, ఇన్ని కార్డులు ఇచ్చాము, ఫలానా భూమిలో పోషకాహార లోపం ఉన్నాయి, ఈ ఇన్పుట్స్ ఇచ్చామని చెప్తే ఐఎమ్ హ్యాపీ. నేను చెప్పింది రాసుకో, నేను ఎప్పుడు మధ్యలో దూరలేదు, మీరు రాసుకోండి, చెప్పండి, నేనేం తప్పు చెప్పను. ఇస్తే సంతోషిద్దాం అధ్యక్ష. ఆ రోజు 2014లో 19లో జింకు, ఫాస్ఫేటు, ఏదైతే మైక్రో న్యూట్రియన్స్ ఉన్నాయో 100కి 100% సబ్సిడీతో ఇచ్చాం. విఘ్నులైనటువంటి మీ అందరికీ తెలుసు, ఆ రోజు మా పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు గారికి కూడా తెలుసు అధ్యక్ష. మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 4,03,000 మందికి సాయిల్ టెస్ట్ చేసి కార్డులు ఇచ్చాం. ఈ సంవత్సరం 6.3 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం. వాళ్ళకి జింక్ కావాలా, ఫాస్ఫేట్ కావాలి, ఏది కావాలి 100% సబ్సిడీతో ఇచ్చి మళ్ళీ భూమిని సారవంతం చేసి సరైనటువంటి వ్యవసాయం పెట్టడానికి ఆలోచిస్తున్నాం అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు మంచైనా చెడైనా కట్టేశారు. ప్రజల డబ్బు, అది మీది నాది కాదు. చాలా సందర్భాల్లో చెప్పాను, ఊర్లోకి వెళ్తే దిష్టి బొమ్మల్లా కనిపిస్తున్నాయి కొన్నిటికి. ఇప్పుడే అపోజిషన్ లీడర్ గారు చెప్పారు, మొత్తం పరికరాలన్నీ పెట్టేశారు. ఎంత డొల్ల మాటలు! ఈరోజు అధ్యక్ష, వ్యవసాయానికి ప్రధానమైనటువంటిది వర్షపాతం అధ్యక్ష. వర్షపాతం లెక్కించాలంటే ప్రతి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర వర్షపాతం లెక్కించడానికి మీటర్స్ ఉంటాయి. రేడియో మీటర్స్ ఏంటది, రెయిన్ గేజ్లు ఉంటాయి. 5 సంవత్సరాల రెయిన్ గేజ్లు మెయింటైన్ చేయక అక్కడ వర్షపాతం నమోదు చేసినటువంటి సందర్భాలు కూడా లేవు. కనీసం దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. వీళ్ళు పరికరాలు పెట్టామన్నా, అలాగని చెప్పి కంటిన్యూషన్ ప్రోగ్రామ్. ఇదేదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు కట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కడితే కూల్చేశాడు, అమరావతి కడితే 3 ముక్కలు చేశాడు, పోలవరం పూర్తి చేస్తే మొత్తం ముంచేసి గోదావరి నదిలో పెంచేశాడు. ఆ ఆలోచన మాది కాదు అధ్యక్ష. దాన్ని కంటిన్యూ చేస్తున్నాం.